హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలని ఎవరైతే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి కౌన్సిలం పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలను విడుదల కావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 26వ తేదీ వరకు గ్రామవార్డ్ సచివాలయంలో కౌన్సిలం పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కౌన్సిలింగ్ పరీక్షలనేవి ఎవరికి నిర్వహించబోతున్నారు, ఏ విధంగా నిర్వహించబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలని ఎవరైతే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవార్డ్ సచివాలయంలో కౌన్సిలింగ్ పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈ ఎగ్జామ్స్కి హాజరయ్యి సగంలో ఆగిపోయిన వాళ్ళకి మళ్ళీ రీషెడ్యూల్ అనేవి ప్రకటించడం జరిగిందండి. కౌన్సిలింగ్ పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు దాదాపు 1,57,000 మంది అభ్యర్థులకు గ్రామవార్డ్ సచివాలయంలో పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఎవరైతే రీసెంట్గా ఎగ్జామ్కి వెళ్ళి కంప్లీట్ చేయకుండా వచ్చి ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా ఐటీ, అదేవిధంగా డిగ్రీ, పీహెచ్, డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వారికి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబడతాయి అనేది సమాచారం అండి. రోజుకి 2 స్లాట్స్ అనేవి ఉంటాయనేది సమాచారం అండి. గ్రామవార్డ్ సచివాలయంలో అయితే ఉదయం 11 గంటలకి ఒక స్లాట్, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి ఒక స్లాట్ అయితే ఉంటుందంటే సమాచారం. ఈ 2 స్లాట్లో లబ్ధిదారులు వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందంటే సమాచారం అండి. ఒక గ్రామవార్డ్ సచివాలయంలో ఒక రోజుకి 2 మాత్రమే ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుందండి. 2 స్లాట్లే ఉంటాయి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 2 స్లాట్లో మీకు కేటాయించిన స్లాట్లో మీరు వెళ్ళి గ్రామవార్డ్ సచివాలయంకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ మొబైల్కి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. మీరు ఏ స్లాట్లో వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, ఏ తేదీన వెళ్ళి రాయాలి అనేటువంటి సమాచారం అయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మెసేజ్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఆ మెసేజ్ని బేస్ చేసుకొని మీకు కేటాయించిన స్లాట్లో మీకు ఏ తేదీ కేటాయించుంటారో ఆ తేదీన వెళ్ళి మీరు గ్రామవార్డ్ సచివాలయంకి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కౌన్సిలింగ్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త తేదీలు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామవార్డ్ సచివాలయంలో కౌన్సిలింగ్ పరీక్షలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ అనేది 45 నిమిషాల పాటు కొనసాగుతుందంటే సమాచారం. ఈ స్కిల్ టెస్ట్లో ఇంగ్లీష్, అదేవిధంగా గణితం, లాజిక్, కంప్యూటర్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందంటే సమాచారం అండి. మీకు కొన్ని రకాల ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఆ ప్రశ్నల కింద ఏబిసిడి, సో ఈ విధంగా ఆన్సర్స్ అయితే ఉంటాయండి. ఆ ఆన్సర్లో ఏదైతే కరెక్ట్ ఉంటుందో ఆ ఆన్సర్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా కమ్యూనికేషన్ టెస్ట్ అనేది 15 నిమిషాల పాటు కొనసాగుతుంది అంటే సమాచారం. మీరు 15 నిమిషాల పాటు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంటుందండి. మీకు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది 3 టాపిక్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ 3 టాపిక్స్ పైన మీరు 15 నిమిషాల పాటు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా గ్రామవార్డ్ సచివాలయంలో కౌన్సిలింగ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎవరికైతే రీసెంట్గా ఎగ్జామ్స్ అనేవి ఆగిపోయి ఉంటాయో వారికి, అదేవిధంగా ఎవరికైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఎగ్జామ్కి హాజరవ్వమని, సో వారికి ఎక్కువ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఈ కౌన్సిలింగ్ పరీక్షలకు వెళ్లే ముందు మీ దగ్గర కనుక ల్యాప్టాప్ కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ అనేది తీసుకెళ్ళండి. మీరు కనుక ల్యాప్టాప్ తీసుకెళ్ళినట్లయితే అందులోనే మీకు కౌన్సిలింగ్ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో కనుక మీరు లాగిన్ అయినట్లయితే చాలా సింపుల్గా మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుందండి. ఒకవేళ కనుక మీరు గ్రామవార్డ్ సచివాలయంలో ఉండే కంప్యూటర్స్ కనుక ఉపయోగించినట్లయితే కొన్ని సమస్యల వల్ల ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి సగంలో ఆగిపోతున్నాయి. సో ఓకేనా, కాబట్టి మీ దగ్గర కనుక ఖచ్చితంగా ల్యాప్టాప్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ల్యాప్టాప్ తీసుకెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయండి. సో ఓకేనా, చాలా సింపుల్గా అయితే ఎగ్జామ్ అనేది అయిపోతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి కౌన్సిలింగ్ పరీక్షలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. వచ్చిన సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. కౌన్సిలింగ్ పరీక్షల పైన మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ రోజు నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డ్ సచివాలయంలో కౌన్సిలింగ్ పరీక్షలు అనేవి జరుగుతాయండి. ఖచ్చితంగా మీరు వెళ్ళి కౌన్సిలింగ్ పరీక్ష అనేవి రాయండి. సో ఓకేనా, ఎన్నో చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ జై హింద్.